వెల్కమ్ టు OSG న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. దారుణ హత్య ఘటనపై స్పందించిన పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు. క్రియాశీలక సభ్యత్వం భావోద్వేగంతో కోరుకున్నది మంత్రి నాదెండ్ల. ఎండాడ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన క్రియాశీల 4వ విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం. ఫేక్ ఫేలో జగన్ రెడ్డి, రోజుకో అబద్ధం, గంటకో దుష్ప్రచారం. టీడీపీ అందరూ చూడాల్సిన సినిమా బ్రహ్మసో విష్ణు. బ్రహ్మకుమారీస్ ప్రతినిధి రమ. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. మాజీ ఎంపీ మార్కాని భరత్. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చింది మంత్రి. విశాఖ భీమిలిపట్నం నియోజకవర్గ ఎండాడ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన క్రియాశీల 4వ విడత సభ్యత్వం నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమిలిపట్నం జనసేన ఇన్ఛార్జి సందీప్ పంచకర్ల మాట్లాడుతూ, జూలై 18 తారీఖు 2024 ఈరోజు ఇదే జూలై 18 తారీఖు 2021లో ఇక్కడున్న మా జనసేన నాయకులు అందరూ కూడా కలిసి మీ సహకారంతో మేము ఎర్రమట్టి దెబ్బల్లో నిరసన తెలిపాము. ఆ రోజు మీరందరూ కూడా వచ్చారు. మళ్ళీ తిరిగి ఇదే రోజు మనందరం కలవడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు ఆ రోజు తీసుకుంటే కనుక ఎర్రమట్టి దెబ్బల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పి మా జన సైనికులు మా దృష్టికి తాగానే మేము దాదాపు ఒక 500 మంది జన సైనికులతో వెళ్ళి ఒక మానవహారం చేసి లోపల తవ్వుతున్న ప్రదేశాన్ని చూపించి ఆ రోజు ప్రజలకు ఎండగట్టాం. మేము ప్రజలు ఈ సమస్యను బయటికి తీసుకొచ్చాం. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆ సమస్య ఎంత దూరం వెళ్ళిందంటే జనసేన పార్టీ అప్పటి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పటి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన ఎర్రమట్టి దెబ్బల ప్రాంతానికి వచ్చి ఆయన స్వయంగా కళ్ళతో చూసి జరుగుతున్న విధ్వంసాన్ని తెలుసుకుని దీన్ని అరికట్టాలి అని చెప్పని చాలా స్ట్రాంగ్ నిర్ణయం ఆ రోజు తీసుకున్నారు. ఈ రోజు ఆయన జనసేన పార్టీ నుంచి ప్రభుత్వం స్థాపించడం, టీడీపీ సహకారం, బీజేపీ సహకారంతో ప్రభుత్వాన్ని స్థాపించడం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రోజు డిప్యూటీ సీఎం అవ్వడం, అదేవిధంగా మీకు ఎర్రమట్టి దెబ్బలు ఆయన దృష్టిలో ఉండటం చాలా మంచి పరిణామం కింద మేము భావిస్తామండి. కాకపోతే ఇక్కడ ఏమైందంటే 6 నెలల నుంచి కూడా భీమిలి హౌసింగ్ సొసైటీ అని చెప్పి కొంతమంది ఎవరైతే 1980లో పర్మిషన్ పొంది అలవెన్స్లు పొంది అక్కడ ఒక ప్లాట్ వేసుకోవడానికి వీళ్ళు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్స్ ఉన్నాయో వాటితో వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆ ప్లాట్ భీమిలి హౌసింగ్ సొసైటీ కింద ఒక సొసైటీ కింద రిజిస్టర్ చేసుకుని వాళ్ళు తవ్వకాలు చేపట్టడం జరిగింది. ఇది కేవలం ఒక రోజు జరుగుతుంది కాదండి. గడిచిన 6 నెలలుగా కూడా వాళ్ళకి ఏదైతే ప్రాసెస్ ఉందో దాని లోపల తవ్వకాలు చేస్తారు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు తవ్వకాలు జరపక ముందే కనీసం మీకు కలెక్టర్ ఆఫీస్ నుంచి అదేవిధంగా జీవీఎంసీ నుంచి 6 షార్ట్ ఫాల్స్ ఇచ్చారనమాట. అంటే సిఆర్జెడ్ క్లియరెన్స్ కానివ్వండి, వాళ్ళ బౌండరీ సర్వే కానివ్వండి, అవన్నీ కూడా ఇచ్చారు. అవి క్లియర్ అవ్వకుండానే వాళ్ళు చదువులు చేయడం అనేది ఈరోజు అనుమానాలు తావిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే సోషల్ మీడియాలోకి వచ్చిందో ఆ వచ్చిన వెంటనే మేము మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, అక్కడికి సీఎంఓకి రావడం, సీఎంఓ నుంచి మళ్ళీ కలెక్టర్ గారిని ఆదేశించడం, డిప్యూటీ జాయింట్ కలెక్టర్ గారు వచ్చి ప్రదేశాన్ని పరిశీలించడం, నిన్న మరి భీమిలి శాసనసభ్యులైన అవంతి మాజీ ఎమ్మెల్యే అయిన అవంతి శ్రీనివాస్ గారి హయాంలో జరగనిది ఎప్పుడు కూడా ఏంటంటే సమస్య చెప్పిన వెంటనే ఎప్పుడు కూడా స్పందించేవాడు కాదండి. మేము గతంలో ఎర్రమట్టి దెబ్బల గురించి చెప్పినప్పుడు మరి అప్పటి మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ గారు కానివ్వండి, అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఎప్పుడు స్పందించేవాడు కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పటి ఎమ్మెల్యే అయిన శ్రీ గంటా శ్రీనివాసరావు గారితో పాటు మేము జనసేన పార్టీ నుంచి ఈ బీజేపీ పార్టీ నుంచి కూడా ప్రాతినిధ్యం వహించి నిన్న సాయంత్రం మేము అక్కడికి చూడటం జరిగింది. అక్కడ జరుగుతున్న వర్క్స్ని పూర్తిగా ఆపించడం జరిగింది. దీని మీద మేము ఒక స్ట్రాంగ్ కమిటీని మేము నియమించమని చెప్పి మేము కోరాం గంటా శ్రీనివాసరావు గారిని. అదేవిధంగా వారు కూడా కలెక్టర్ గారికి తెలిపారు. బుధవారం రాత్రి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ముళ్లమూరు బస్టాండ్ వద్ద నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా కత్తులతో షేక్ రషీద్ అనే యువకుడి దారుణ హత్య ఘటనపై పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు స్పందించారు. ఈరోజు 8:30 సమయంలో వినుకొండ టౌన్లో జిలాని అనే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది. ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు. రేపు పట్టణంలో కూడా ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. అందరూ సంయమనం పాటించాలి. ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం జరగదు. దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం.
144 సెక్షన్ కూడా అది అమల్లోకి తీసుకుంటున్నాం. అక్కడ ఎవరు ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలే కారణంగా కనబడుతుంది. ఎటువంటి పార్టీల ప్రమేయం కానీ ప్రస్తుతానికి ఏమీ కనబడడం లేదు. కాబట్టి ప్రజలు దీన్ని గమనించి ఎటువంటి శాంతి భద్రతల సమస్యని తలెత్తనీయకుండా చూడాలని చెప్పడం జరుగుతుంది. ఇటువంటి చర్యలకు పాల్పడే ప్రతి ఒక్కరికి కూడా కఠినమైనటువంటి హెచ్చరికలు అయితే చేయడం జరుగుతుంది. పోలీస్ నుంచి కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పటి నుంచి ఇక్కడ 144 సెక్షన్ని అమల్లో పెడుతున్నాము. 144 సెక్షన్ కూడా ఇక్కడ అమల్లో ఉంది అని కూడా తెలియజేస్తున్నాము. క్రియాశీలక సభ్యత్వం భావోద్వేగంతో కోరుకున్నది అని మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటంలో భాగమయ్యేందుకు మేము కూడా అంటూ ముందుకు వచ్చారు. కోవిడ్ సమయంలో కూడా 1,00,000కు పైగా సభ్యత్వం జరిగింది. గత సంవత్సరం 6.5 లక్షల సభ్యత్వం తీసుకున్నారు అని అన్నారు. సభాధ్యక్షుడు మండల్ రాజేష్ గారికి, సోదరుడు అమిశెట్టి వాసు గారికి, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కోసం మనందరితోటి అహర్నిశలు కార్యక్రమం విజయవంతం జరగాలనే తపనతో పనిచేసిన మన కళ్యాణం శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఐటీ విభాగానికి మొదటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ఇతర దేశాల్లో అవకాశాలు ఉన్నా కూడా మన దేశంలోనే ఎక్కువ సమయం కేటాయించి పార్టీ కోసం అంకిత భావం చేస్తున్న మన ఐటీ విభాగం అధ్యక్షుడు మిర్యాల శ్రీనివాస్ గారికి, స్థానికంగా ఉన్న వీర మహిళా రీజనల్ కోఆర్డినేటర్లకి, వివిధ విభాగాల సభ్యులకు, అదేవిధంగా విజయవాడ పట్టణ డివిజన్స్లో పోటీ చేసి కొంతమంది పార్టీ కోసం రాత్రింబవలు కృషి చేసి నిలబడిన వ్యక్తులు, వారితో పాటు ఈరోజు ఆ డివిజన్ అధ్యక్షులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. నిజంగా చెప్పాలంటే క్రియాశీలక సభ్యత్వం ఒక ఎమోషన్. పార్టీతో మనం ఒక కుటుంబ సభ్యులుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయాణంలో మన అడుగుజాడలు కూడా ఉండాలని, ఆయన చేసిన కృషిలో కొంతవరకు మనం ఏదో విధంగా భాగస్వాములు అవ్వాలని తపనతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది జన సైనికులు వీర మహిళలు నిల్చున్నారు. మొదటి సంవత్సరంలో ఆ రోజు కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు 1,00,000 సభ్యత్వం చేయగలిగాం 2021లో. 2022 వచ్చే వరకు సుమారు 3,50,000 సభ్యత్వం చేయగలిగాం. గత సంవత్సరం 2023లో అది 6,47,000కి మనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళగలిగాం. భారతదేశంలో ఈ రోజుకి కూడా ఏ రాజకీయ పార్టీ తన సభ్యులను ఒక కుటుంబ సభ్యులుగా భావించుకుని వాళ్ళకి రక్షణే కాకుండా ధైర్యం నింపే విధంగా, వాళ్ళకి ఒక మనస్ఫూర్తిగా వాళ్ళకి ఒక అవకాశం, ఒక వేదిక, అద్భుతమైన భవిష్యత్తు ఉందనే ఒక నమ్మకంతో వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలనే ఆలోచనతో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వం ఆ రోజు ప్రారంభించాం. చాలా సందర్భాల్లో మనం చూసాం, ఎంతోమంది మన యువత పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ర్యాలీల్లో చిన్న చిన్న గాయాలు, ఆ బైక్ ర్యాలీస్లో, అదేవిధంగా ఎక్కువ శాతం మన పార్టీలో యువత కష్టపడి పనిచేస్తున్న వాళ్ళంతా ఫేక్ ఫెలో జగన్ రెడ్డి రోజుకో అబద్ధం, గంటకో దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత మహాసేన రాజేష్ అన్నారు. ఈరోజు టీడీపీ కార్యాలయంలో మహాసేన రాజేష్ మీడియాతో మాట్లాడుతూ ఫీజులు సమయానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా వైసీపీ గవర్నమెంట్ చేసిన 3,000 కోట్ల బకాయిలకి ఆ సర్టిఫికేట్ లేక ఇబ్బంది పడుతున్న పిల్లలందరినీ ఒక్క చిటికలో వాళ్ళ సమస్యను పరిష్కరించాడండి ఆయన. దాంతోపాటు 25 మంది దివ్యాంగుల కోసం ఒక మార్క్ లిస్టు ఆ ప్రొఫార్మా మొత్తం మార్చి ఒక జీవో కూడా ఇష్యూ చేసి 25 మంది కోసం కూడా ప్రభుత్వం దిగొస్తుంది అవసరమైతే. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణం, ప్రతి ఒక్క జీవితం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇంపార్టెంటే అని నారా లోకేష్ గారు తెలియజేశారు. 25 కాదండి, కేవలం కువైట్లో ఒకే ఒక్కడు అక్కడ బాధలు పడుతుంటే ఆ బాధలు చూసి చలించిపోయిన లోకేష్ గారు ఒక్క కుటుంబం కోసం, ఒక్క వ్యక్తి కోసం కూడా ముందుకొచ్చాడు. అంటే ఒక్క వ్యక్తి ప్రాణం, ఒక్క వ్యక్తి జీవితం కూడా ఈ ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నారు.
ఇంత గొప్ప పరిపాలన జరుగుతూ ఉంటే హత్యలు జరిగిపోతున్నాయి, అత్యాచారాలు జరిగిపోతున్నాయి. దీనికి తెలుగుదేశం ప్రభుత్వం కారణం అని సిగ్గు ఎగ్గు లేకుండా ప్రచారం చేస్తున్నారండి. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం ప్రతి గంటకి 3 హత్యలు జరుగుతున్నాయి భారతదేశంలో. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం దాదాపు 28,000 హత్యలు జరుగుతున్నాయి ఒక సంవత్సరానికి మన దేశంలో. నేరాలు జరుగుతాయి. అయితే నేరాలు జరుగుతాయి, ఎప్పుడు జరిగే నేరాలే కదా, మరి వైసీపీ హయాంలో జరిగిన నేరాలకి మీరెందుకు అంతలా గోల్ చేశారని అడగొచ్చు మీరు. వైసీపీ హయాంలో జరిగిన నేరాలు వేరు, మామూలుగా ఈ దేశంలో జరిగే నేరాలు వేరు. నేరాలు ఎప్పుడు జరుగుతాయండి? పాత కక్షల వల్ల, లేకపోతే ఒకరి మీద అంటే ఒకరు పడని ద్వేషం వల్ల, లేదా మహిళల వల్ల, భూముల వల్ల. ఇలాంటి నేరాలు ఎక్కడ జరుగుతాయి? దేశంలో ఎక్కడైనా జరుగుతాయి. అందుకే కదా అలాంటి నేరాలు జరుగుతాయనే రాజ్యాంగంలో మనం పోలీస్ వ్యవస్థ, కోర్టులు, జైళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేసింది నేరాలు జరుగుతాయనండి. అయితే వైసీపీ హయాంలో జరిగిన నేరాలు ఏంటంటే, మనం ఏదైతే రక్షణ వ్యవస్థలుగా ఏర్పాటు చేసుకున్న ఈ పోలీస్ కానీ, లాయర్లు, ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు నేరాలకు పాల్పడ్డారు. కంచే చేను వేసిందండి వైసీపీగా ప్రభుత్వ హయాంలో. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఫేక్ ప్రచారాలు. ఆ మార్గాన్ని భరత్ అనే ఒక రీల్ స్టార్ ఉన్నాడు రాజమండ్రిలో. ఆడి జీబును ఆడే అంటిపెట్టుకుంటాడు, ఆడే తగలబెట్టుకుంటాడు. అది వైసీపీ టీడీపీ తగలబెట్టిందని మా మీద వేస్తాడు. మరొక చోట తూర్పుగోదావరి జిల్లాలో అంబేద్కర్ విగ్రహాల మీద దాడి జరుగుతుంది. మా తెలుగుదేశం జనసేన వాళ్ళు మేము మా ప్రభుత్వం వచ్చిందని మేము అక్కడ లెటర్ తీస్తారు. కానీ ఎంక్వైరీ చేసి డాగ్ స్క్వాడ్ వెళ్తే ఆ క్లూస్ అన్నీ లాగితే ఓ వైసీపీ సర్పంచ్ అరెస్ట్ అవుతాడు. అక్కడ 2 సార్లు జరిగింది ఇదే పరిస్థితి. అంటే ప్రభుత్వానికి బ్యాడ్ చేయడానికి, కూటమి ప్రభుత్వాన్ని ఎలాగైనా బదనాం చేయడానికి వీళ్ళే చిన్నపిల్లలు తినే ఆహారంలో కూడా విషం కలిపేసినా మనం ఆశ్చర్యపోకర్లే. ఎందుకంటే వీళ్ళ దగ్గరున్న ప్రచారమే తప్పుడు ప్రచారం. ఆ ఫేక్ ప్రచారంతోనే వీళ్ళు ఒక్కసారి నెగ్గారు, రెండోసారికి వీళ్ళ సమాధి అయిపోయారు. ఇంకా మీకు ఉదాహరణ చెప్పాలంటే ఈరోజు ఈ వైసీపీలో ఉన్న వైసీపీ గవర్నమెంట్లో ఒక డీజీ స్థాయి ఉద్యోగి మీద, పోలీస్ అధికారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పడింది 307. ఒక ఎస్పీ స్థాయి అధికారి, డీజీ స్థాయి అధికారి అంటే పివి సునీల్ కుమార్, ఎస్పీ స్థాయి అధికారి సీతారామాంజనేయులు గారు 307, జగన్మోహన్ రెడ్డి గారి మీద 307. అంటే వీళ్ళు ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు సొంత బాబాయిని కూడా నరికి చంపుకున్నారు. ఈ రోజున ఎక్కడో ఒకవేళ తెలియని పరిస్థితుల్లోనో క్షణికావేశంలోనూ జరిగే నేరాలని శాంత స్వరూపుడైన నారా చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తున్నారండి. నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని దాడులు చేయమని తెలుగుదేశం కార్యకర్తలకు చెప్పరండి. ఆయన మేము ప్రతిపక్షంలో ఉండి మేము దాడులకు గురవుతున్నప్పుడు, హత్యా ప్రయత్నాలకు గురవుతున్నప్పుడు, తప్పుడు కేసులకు గురవుతున్నప్పుడు, సార్ మన గవర్నమెంట్ వస్తే మేము ప్రతీకారం తీర్చుకునే అవకాశం మాకు కావాలని మేము అడిగినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాతో మాట చెప్పారండి. ఆయన ఒక కథ చెప్పారు మాకు. ఒక స్వామీజీ ఆ శిష్యుడు కలిసి వెళ్తూ ఉంటే ఒక చిన్న కాలువలో ఒక తేలు కొట్టుకుపోతుందటండి. కొట్టుకుపోతుంటే దాన్ని చూసిన స్వామీజీ ఇమీడియట్గా ఆ తేలు ప్రాణాన్ని కాపాడడానికి ఆ తేలు అందరూ చూడాల్సిన సినిమా బ్రహ్మసో విష్ణు అని బ్రహ్మకుమారిస్ ప్రతినిధి రమ అన్నారు. ఈ మేరకు విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం. అందరూ చూడాల్సిన సినిమా బ్రహ్మ సో విష్ణు, బ్రహ్మకుమారిస్ ప్రతినిధి రమ. విశాఖపట్నంలోని బ్రహ్మకుమారి స్థానిక సేవా కేంద్రాల వారు బ్రహ్మసో విష్ణు అనే 1 గంట 10 నిమిషాలు ప్రదర్శించబడే హిందీ సినిమా యొక్క రిలీజ్ జూలై 20, 21వ తేదీలలో సురేష్ ప్రొడక్షన్స్ వారి ద్వారా సుప్రసిద్ధ సినీ డైరెక్టర్ ముప్పాలనేని శివ డైరెక్షన్లో విడుదలవుతున్న శుభ సందర్భంగా ప్రెస్ మీట్ను డాబా గార్డెన్స్లోని వైజాగ్ జర్నలిస్టు ఫారం ప్రెస్ క్లబ్ నందు గురువారం పలువురు సినీ ప్రముఖులు సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మ కుమారీస్ ప్రతినిధి రమ మాట్లాడుతూ, సాక్షాత్తు భగవంతుని ప్రేరణతో ఒక సామాన్య మానవుడు మాధవునిలాగా ఎలా పరివర్తన చెందాడు అన్నదే బ్రహ్మసో విష్ణు హిందీ సినిమా కథాంశమని తెలిపారు. ఈ సినిమా చూసిన వారికి సత్యమైన భగవంతుని పరిచయ భాగ్యం కలిగిస్తుందన్నారు. మీడియా సమావేశంలో బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు యోగా టీచర్ చంద్రశేఖర్, ధనుంజయ్, మ్యూజిక్ మేతా, మెటీషియన్ హర్షవర్ధన్ పాల్గొన్నారు. హైదరాబాద్లో నెలకొందండి. ఆ తర్వాత రాజస్థాన్ మౌంటో ప్లాజాలో ఇది దాదా తేజ లేఖరాజ్ కృప అని అనుకుంటాను వారు స్థాపించారు. ఆ తర్వాత పలు సంస్థలుగా ఇది ఎదిగిందండి.
అలాగే మన దేశంలో కాదు, ఇందాక మేడం గారు చెప్పినట్లు పలు దేశాల్లో 140 సెంటర్స్లో కూడా, కంట్రీస్లో కూడా ఈ సంస్థలు ఉన్నాయండి. ఈ సంస్థ చేసే కార్యక్రమాల గురించి కానీ ఏంటి బ్రహ్మకుమారి అనేది బ్రహ్మో సో విష్ణు అనే సినిమా రూపంలో ది గ్రేట్ డైరెక్టర్ మా డైరెక్టర్ గారైన ముప్పలేని శివ గారు చిత్రం ద్వారా ప్రేక్షకులకి అందజేస్తున్నారండి, చూపెడుతున్నారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ వారు ద్వారా రిలీజ్ అవుతుంది. మన గాజువాకలో లక్ష్మీకాంత్ థియేటర్లో, అలాగే పలు థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ముప్పలేని శివ అంటే ఒక మంచి డైరెక్టర్ అండి. చాలా సినిమాలు చేశారు. మీకు తెలిసిన తాజ్మహల్, దోస్తు, సురేష్ సంస్థకి చాలా ఆప్తుడు. అందుకే కాబోలు సురేష్ సంస్థ వాళ్ళు అతని మీద నమ్మకంతో ఈ సినిమాని రిలీజ్ చేయడం జరుగుతుంది. మన వైజాగ్ నుంచి కూడా ఒక ఆర్టిస్ట్ని దోస్తు అనే సినిమాలో అఖిల్ కార్తిక్ గాజువాకలో ఉంటాడు, అబ్బాయిని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. నాకు శివగారు రాత్రి ఫోన్ చేసి, మరి గంటల శ్రీనిబాబు గారు ఏం చెప్పారంటే తెలియదు కానీ, ప్రసన్న నువ్వు కంపల్సరీగా వెళ్ళాలి, ఫస్ట్ టికెట్ నువ్వు తీసుకో అని చెప్పడం జరిగింది. తప్పకుండా వెళ్తాను సార్ నేను. అందులో గంటల శ్రీనిబాబు అంటే మాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆయన సాధారణంగా ఏ ప్రోగ్రామ్స్ పిలిస్తే ఒక మంచి కార్యక్రమాన్ని పిలవడం జరిగింది. అలాగే పట్నాయక్ గారు కూడా లాస్ట్ టైం ఒక స్కూల్ ఫంక్షన్ తీసుకుని వెళ్ళారు. రమక్కి గారు కూడా తెలియజేయాలనుకుంటున్నాం. రమక్కి గారు కార్యక్రమం అయిపోయినట్టుగా సరే ఈ కార్యక్రమాన్ని ఎంతో ముగిస్తామని తెలియజేసుకుంటూ చివరిగా రమక్కి గారు ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు తెలియజేయాలనుకుంటున్నాం. ముందుగా ఈ యొక్క విజయ ప్రెస్ క్లబ్లో నిర్వహిస్తున్నటువంటి ఈ పత్రికా సమావేశం బ్రహ్మాసో విష్ణు అనేటువంటి ఈ నృత్య గాన రూపంలో ఉండేటువంటి ఈ పాట రూపంలో ఇది నడుస్తుంది. ఈ పిక్చర్ హిందీలో, మన జాతీయ భాష అయినటువంటి హిందీలో ఇది డైరెక్టర్ ముప్పలేని శివ గారు తీయడం జరిగింది. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. మాజీ ఎంపీ మార్గాని భరత్ ఏపీని ఎక్కడకు తీసుకువెళ్తున్నారు అంటూ మాజీ ఎంపీ భరత్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నడి రోడ్డుపై వైఎస్ఆర్సీపీ మైనార్టీ యువకుడిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు అబ్సల్యూట్ గవర్నమెంట్ బీజేపీకి 303 ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు 240 ఎంపీలు మట్టుకే ఉన్నాయి బీజేపీకి. మరి ఆ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీల యొక్క మద్దతుతో ఇవాళ గవర్నమెంట్ నిలబడింది. మరి నిలబడినప్పుడు ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. దీనిపైన తక్షణమే వాళ్ళు పునరాలోచన చేసుకుని ముందరకు రావాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి దీనిపైన కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాల గురించి ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా మా తాలూకా ఎంపీలందరూ కూడా ఎవరైతే ఉన్నారో రాజ్యసభలోనూ లోక్సభలోనూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న హత్య రాజకీయాల గురించి పార్లమెంట్లో లేవనెత్తుతాం. దేశాన్ని తెలియపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాల గురించి తెలియపరిచే విధంగా ఖచ్చితంగా పార్లమెంట్లో గొంతెత్తి మాట్లాడతామని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత మరి ముఖ్యమంత్రి పైన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ తక్షణమే స్పందించి దీన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టే విధంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తాం. ఇప్పుడు జరుగుతున్న ఘటనలకి అవును అదే ఒకటే అంశం అండి. ఇప్పుడు ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది, గతంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అక్కస్సుతో ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది. న్యూట్రల్గా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తాలూకా ఏజెన్సీస్తో దీనిపైన పూర్తిగా ఎంక్వైరీ చేస్తే బ్యాక్ ఎండ్ ఉండేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వమే కనబడుతూ ఉంది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గతంలో ఎలక్షన్స్లో రెడ్ బుక్ అనే పదం తీసుకుని వచ్చి ఆ రెడ్ బుక్లో కక్ష సాధింపు చేస్తాను అని చెప్పి ఎవరైతే ఎన్నైతే మీరు కేసులు పెట్టించుకుంటారో, ఎన్నైతే దాడులు చేస్తారో వాళ్ళకి అంత ప్రాధాన్యత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్పిస్తానని మరి క్లియర్గా ఆయనే మాట్లాడాడు. ముఖ్యమంత్రి కొడుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మాట్లాడాడు డైరెక్ట్గా. మరి మాట్లాడినప్పుడు కార్యకర్తలు అందరూ కూడా పేటరేగిపోతూ ఉన్నారు, తెలుగుదేశం కార్యకర్తలు. మరి దాని తాలూకా నిదర్శనమే మేము చెప్తా ఉన్నాం. మీరు అన్నారు కదా పులివెందల రాజ్యాంగమో లేకపోతే ఇంకోటని, మరి దీన్ని ఏమంటారు? రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారా అని అడుగుతా ఉన్నా. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చిందని మంత్రి రామనారాయణ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర సచివాలయం ఉందని విషయాన్ని అప్పటి సీఎం జగన్ మర్చిపోయారని మండిపడ్డారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడితే 5 సంవత్సరాల విధ్వంసకర పరిపాలన ఏ విధంగా సాగిందో మన కళ్ళ ముందే అనేక సాక్ష్యాభూతాలు ఇవాళ మన ముందు ఉన్నాయి. ఇవన్నిటినీ సరిచేసుకోవాలి, దోపిడీని అరికట్టాలి, ఈ యొక్క అవినీతి సామ్రాజ్యానికి తుది పలుకులు పలకాలి. ఇప్పటికే ప్రజా తీర్పు ఇచ్చింది. ఎన్ని విన్యాసాలు జగన్ రెడ్డి ఆయనకో చేసినా ప్రజలు తిప్పికొట్టారు, ఎన్డీఏకి మద్దతు పలికారు. ఇవాళ ఎన్డీఏ పాలన తీసుకొచ్చారు. ప్రధానమైనటువంటివి 2 అంశాలు ఈరోజు మీ ముందు పెట్టాలి, మీ అందరితో కూడా మాట్లాడాలి. మీ ద్వారా ఈ ప్రాంత ప్రజానీకానికి తెలిసి ప్రజల నుంచి కూడా స్పందన తీసుకురావాలని ఈనాడు మేము చేసేటువంటి ఈ ప్రయత్నం. ఎన్నికల సందర్భంలోనే మాట్లాడాం. మేము ఎన్నికల సందర్భంలోనే స్వయంగా నాటి ప్రతిపక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ పక్ష జనసేన అధినేతగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ, అభ్యర్థులుగా పోటీలో ఉన్నటువంటి నాలాంటి వాళ్ళు కానీ అనేక దగ్గరలో అనేక సందర్భాల్లో మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2002 గురించి ఎంత దారుణమైనటువంటి చట్టం అంటే ఆనాడు ప్రజలకు వివరించాం. దీనివల్ల రైతాంగం నష్టపోతుందని చెప్పాం. ఈ చట్టంలో రైతులకు కానీ, ఆ భూ యజమానులకు కానీ, గ్రామీణ ప్రాంత భూములు కలిగినటువంటి రైతాంగానికి తీవ్ర అఘాతం ఏర్పడబోతుంది, నష్టం రాబోతుందని మేము ఆనాడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పడం జరిగింది. ఆనాడు మేము వాగ్దానం చేశాం ఎన్నికల్లో, మేము అధికారంలోకి వస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పూర్తిగా సమీక్షిస్తాం, అవసరమైతే దీన్ని రద్దుకి మేము కట్టుబడి ఉన్నామని చెప్పాం. రాష్ట్ర ప్రజానీకం ఆమోదించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత రైతాంగం వాళ్ళకున్న భయాందోళన, వాళ్ళకున్న ఆవేదన, వాళ్ళకున్నటువంటి ఆలోచన, మన ఆస్తులకి మనకే భద్రత లేదా అనేటువంటి ఒక భయం, వీటన్నిటినీ తిరిగి మళ్ళీ మేము ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే ఆనాడు మా కళ్ళ ముందు కనబడిందంతా సమీక్షించుకున్నాం. ఈ చట్టాన్ని సమీక్షించడం కాదు, పూర్తిగా రద్దు చేయాలి అనేటువంటి ఆలోచనతో మేము మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం అంతా ఏకగ్రీవంగా ఈ చట్టాన్ని రద్దు